వద్దు మేడం, వద్దు మేడం, నన్ను ఏం చేయొద్దు, వద్దు మేడం. ఛీ, చూస్తే యంగ్ బాయ్, బిహేవియర్ మాత్రం ఓల్డ్. నీకు తెలుసా, ఇలా భయపడే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. వద్దు మేడం, నాకు భయం వేస్తుంది, నాకు కూడా రావట్లేదు. వస్తుంది, నన్ను దయ్యమని మర్చిపో. ఒకసారి నన్ను చూడు. అయినా సరే నాకు మూడే రావడం లేదు. సరే, నీకు ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? తమన్నా. ఓహో, ఈ ఒక్క గంట నన్ను తమన్నాలా ఫీల్ అవ్వు, నీకు మూడు తన్నుకుంటూ వచ్చేస్తుంది. దీనమ్మా ఎప్పుడు డోర్ తెరిసే ఉంటుంది, దీనికి అసలు భయమే లేదు. రే, దయ్యానికి భయమేంట్రా? అది కరెక్టేరా. రే, ఏమి యాక్టింగ్ చేస్తున్నారా? నిజంగానే భయపడినట్టు భలే నటిస్తున్నారా? పడిపోతుంది ఇక్కడ, జస్ట్ కనిపించట్లేదు అంతే. వచ్చేసారా? అంత నచ్చానా? ఇంకా చాలా టైం ఉంది, తొందర ఎందుకు? నా ఆశలన్నీ మీతో తీర్చుకుంటా. మీరు ముందే చెప్పారు కదా మేడం టైంకి రమ్మని. మీరు వస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాల్లో చూసాం. 70mm ఓకే, లైవ్ వద్దు, ఇలానే ముద్దు. మీరు ఇంకా ముద్దొస్తున్నారు మేడం. సరే, మీరందరూ జ్యూస్ తాగుతారా? వద్దు మేడం. తాగండి, నా దగ్గర స్పెషల్ జ్యూస్ ఉంది. మీరు తాగారనుకో ఫుల్ ఎనర్జీ వస్తుంది, అస్సలు అలసిపోరు. కూర్చోండి, తీసుకొస్తాను. సరే సరే మేడం. మై డియర్ బాయ్స్, ఇదే కరెక్ట్ సమయం. ఎవ్వరూ భయపడకండి, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం చేద్దాం. ఓకే ఓకే. తాగండి. ఓ ఇదా, మేము రోజు తాగుతాం, ఇందులో స్పెషల్ ఏముంది? ముందు తాగండి. బాగుంది మేడం. ఇది మామూలు జ్యూస్ కాదంటీ, పైకి లేపింది ఎనర్జీని. నేను డ్రెస్ మార్చుకుని రెడీగా ఉంటాను. ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తాను. బీ రెడీ.
రేయ్, మన ప్లాన్ ప్రకారం ఈ తాయెత్తులు కట్టుకుందాం. మనల్ని ఎవ్వరూ ఏమీ పీకలేరు. ఆ దెయ్యం కూడా మనల్ని ఏం చేయలేదు. రేయ్ మరి ఇదిరా. ఉమ్. చో. డ్రెస్ బాగుందా? మీ బాయ్స్కి ఇలాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం కదా, కళ్ళు అప్పగించి మరీ చూస్తారు కదా. అందుకే ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా చాలా ఉంది. ప్రపంచంలో ఎవ్వరికి దొరకని ఎక్స్పీరియన్స్ మీకే దొరుకుతుంది. అనుభవించండి రా. ఒక్కసారి కాదురా, 2 సార్లు కట్టుకోండి. తాయెత్తులు కొంచెం గట్టిగా కట్టుకోండి. 3 ముళ్ళు కాదు, 4 ముళ్ళు వేసుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. దేవుడు నాకు టైం ఇచ్చాడు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. మీలో ముందు ఎవరొస్తారో డిసైడ్ చేసుకోండి. సరే, నేనే డిసైడ్ చేసుకుంటాను. చిన్న మిరపకాయలే కారం ఎక్కువ ఉంటాయి. రా. ఇదేంట్రా అంతా రివర్స్ జరుగుతుంది. ప్లాన్ వేసిన వాడే బలవుతున్నాడు. దయ్యంతో రొమాన్స్, అది ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అసలు చప్పుడు కూడా రావట్లేదురా. కింద ఎవరున్నారో పైన ఎవరున్నారో, అసలు బ్యాటింగ్ ఎవరిదో. ఓ పని చేయరా, నువ్వు వెళ్ళి చూడు. తోడు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళు. రేయ్ నీ అబ్బా, నెక్స్ట్ నువ్వేరా. వాడైతే కిందికి రాని, సినిమా ఎలా ఉందో చెప్తాడు. రేయ్ సినిమా ఫ్లాప్ అయినా చూడాల్సిందేరా. రేయ్ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మనం గే అని చెప్దాం, మనల్ని పంపించేస్తుంది. అది అమ్మాయి కాదురా, దయ్యం రా. బండి రిపేర్ ఉన్నా బాగా చేయించుకొని. ఏంటి నీ వాచ్లో ఇప్పుడు 6:30 టైం అయినట్టుంది? ఏ అమ్మాయిని ఎంత క్లోజ్గా కూర్చొని మాట్లాడితే ఎవడి వాచ్లోని 6:30 అవుతుంది. ఏంట్రా మీ బాయ్స్ చించేస్తాం పొడి చేస్తాం అంటారు, చివరికి చెయ్యి వేస్తే వణికిపోతారు. అబ్బా,
నాకు అనుకున్నంత సాటిస్ఫై లేదు. మీరు కూడా ఇంతేనా? అసలు లోపల ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం చెప్పటానికి. ఎస్, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి బెడ్రూమ్లో మీకు కూడా కుర్చీలేసి కూర్చోబెడతా. క్లియర్గా చూడండి, తప్పులేంటో మీకు తెలుస్తాయి. కర్మ కాదు, మీ అదృష్టం. ఇన్ని రోజులు మీరు ఫోన్లో చూశారు, ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అదే కదా మీరు కోరుకునేది. మీకు స్పెషల్ టాలెంట్ కూడా ఉందా మేడం? మనసులో అనుకుంది హెచ్డి క్వాలిటీతో చూపించేస్తున్నారు. నాకు ఉండే టాలెంట్స్ మీకు చూపిస్తే మీరు ఈ రోజుకి చాలు. మళ్ళీ 3 days తర్వాత కలుద్దాం. పైన వాడిని తీసుకెళ్ళండి. ఇప్పుడు రిలాక్స్. గ్యాప్ ఉంది కదా అని తాయెత్తులంటూ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వచ్చే అమావాస్యతో నా కోరిక తీర్చుకుంటా. వచ్చే అమావాస్య కల్లా మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ కామదయ్యం మిమ్మల్ని వదలదు. తన కోరికలు తీర్చుకొని తనతో పాటు మీ అందరిని తీసుకెళ్తుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలిపెట్టదు. తెలుసు మీకు? అరే నా పొట్లకాయ, మీ అందరి గురించి ఇంత చెప్పానంటే నా గెటప్ చూస్తే తెలుస్తలేదురా? మాంత్రికుండేరా. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. హీరోయిన్ ఫోటోలు బాత్రూంలో తీసుకుపోయి. అర్థమైందిరా, కరెక్ట్ గా గుర్తుపట్టావు. నేను మామూలు మాంత్రికుణ్ణి కాదు. కామ కోరికలతో పిశాచుల్లాగా తిరిగే అంటి దెయ్యాలకి మొగుణ్ణి. మాంత్రికుణ్ణి. అంటే మీరు మాకు తగిలిన అంటే మొగుడా? మీ ఆంటీకే కాదురా, కోరికలు తీరకుండా చనిపోయి కోరికలు తీర్చుకోవాలనుకునే ప్రతి ఆంటీకి నేనే మొగుణ్ణిరా. మీ ఆంటీ దయ్యాన్ని ఏం చేయాలో నాకు తెలుసురా. నన్ను మీ ఆంటీ దయ్యం దగ్గరికి తీసుకెళ్ళండి. దాన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తా. సార్ మీరు మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళండి రా. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సార్ మాకు 3 రోజులు సెలవు ఇచ్చింది సార్, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి సార్. ఓకే, అయితే 3 రోజుల తర్వాతే కలుద్దాం. రే, ఇంకో 10 daysలో కాలేజ్ ఓపెన్ చేస్తారా? హ్యాపీగా అమ్మాయిలకు లైన్ వేసుకుందాం రా. ఈ ఆంటీలు వద్దురా బాబు. రే ఎదవా, నీకు ఇంకా దూలు తీరలేదా? అసలు ఏం చేశారు రా దూల తీరటానికి? రా, ఆంటీ నిన్ను రూమ్లో ఏం చేసింది? నన్ను అడగడం దేనికిరా? ముందు మీకే తెలుస్తుంది నాకేం జరిగిందో. అంటే మనం బలవడం ఫిక్స్ అన్నమాట. ఎందుకురా, మన XXX మాంత్రి కూడా వచ్చాడు కదా, వాడు చూసుకుంటాడు. ఆ ఆంటీకి ఏ మాంత్రికుడు సరిపోడరా. పైకెక్కి చెప్పరా ఏం చేసిందో? రే కనీసం టీజర్ అయినా చూపించారా ఏం జరిగిందో? రే మీకు లక్కీ ఛాన్స్ రా. ఆ ఆంటీ దగ్గర స్పెషాలిటీ ఉంది. ఎవ్వరికి ఏ రూపం కావాలో ఆ రూపంలోకి మారిపోతుందిరా. రే, ఆంటీ అనుష్కలా మారిపోతుందారా? వాళ్ళ అమ్మలా కూడా మారుతుంది. వాళ్ళమ్మ నాకొద్దు, వీడికి ఇవ్వు. ఇస్తుందిరా, ఇస్తుంది. 2 రోజులు టైం ఉంది, వెయిట్ చేయండి రా. సార్ మిమ్మల్ని నమ్ముకునే వెళ్తున్నాం, మీరే మా దిక్కు.
మీరు వెళ్ళకపోతే ఆంటీ దయ్యమే మీ ఇంటికి వస్తుంది. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మీకు నేనున్నాను, హ్యాపీగా వెళ్ళండి. ఓకే సార్, ముందు మీరు వెళ్ళండి, మీ వెనక మేము వచ్చేస్తాం. ఆహా, ప్రాబ్లం మీకా నాకా? మాకే సార్. ముందల మీరు వెళ్ళండి, తర్వాత టైం చూసుకొని నేను వస్తా. టైం అవుతుంది, వెళ్ళండి రా. డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, ఈసారి అంటే లాక్ చేసినట్టుంది. రే వెళ్ళిపోయిందేమో. డోర్ తొయ్యిరా బేవర్స్. ఇల్లు మాత్రం కరెక్ట్గా తిట్టిందిరా. ఏంటి నన్నంత కొత్తగా చూస్తున్నారు? అంత బాగున్నానా? మీకేంటి మేడం, సూపర్. ఆహా, అయితే ఈరోజు ఫస్ట్ నువ్వే. హా? ఏంటి ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు? అదేం లేదు మేడం, త్వరలో కాలేజీలు ఓపెన్ చేస్తారు కదా, ఇంచక్కే వెళ్ళి చదువుకుంటాం. అవునా? ఏంటి మీరు చక్కగా చదువుకుంటారా? కనిపించే అమ్మాయిల్ని ఎప్పుడెప్పుడు లైన్లో పెట్టాలా అని ఆలోచిస్తారు మీరు. ఈ మాట మీ అమ్మ నాన్నకి చెప్పండి, నాకు కాదు. మేడం త్వరగా ఇంటికి వెళ్ళాలి, జిమ్కి టైం అవుతుంది. జిమ్మా? నువ్వా? నేను ముందే చెప్పాను కదా, మీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుందని. వాడు రాని, వాడికి లేవకుండా చేస్తా. ఏం లేకుండా చేస్తారు మేడం? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అదేంటో మీ మాంత్రికుడికే చెప్తా. ఈలోపు సింగిల్ వేసుకుందాం. ఎవరైనా రెడీగా ఉండండి. అరే ట్రిప్లెక్స్ మాంత్రికుడి గురించి దీనికి తెలిసిపోతుందిరా. ఇప్పుడు కనుక వాడు వస్తే వాడికి చుక్కలు చూపిస్తుందిరా. వాడిని ఎలారా కాపాడేది? బాయ్స్, నేను వచ్చేసా. ఏం టైమింగ్ సార్ మీది? చెప్పాను కదా టైంకి వస్తానని. ఎక్కడ్రా కామప్పి చాచి? రమ్మను రమ్మను. మాంత్రికుడు, మాంత్రికుడు రా. అంత అరవాల్సిన పని లేదు సార్. ఎవరు ఎంటర్ అయినా దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ పాటికి వినే ఉంటుంది, జస్ట్ ల్యాండ్ అవుతుంది. ఏయ్, రింగులోకి దిగిన తర్వాత బొంగుగాళ్ళకి ఎదురు చూడండి రా. మాంత్రికుడు రమ్మన్రా కామపిచాచిని, రమ్మను. ఒసే కామపిచాచి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? లేకపోతే నేను వచ్చాననుకో. బొంబోలు జంబా. పిచ్చెక్కిచ్చే పర్సనాలిటీ, బ్యూటిఫుల్, మిల్క్ వైట్. నాకు కావాల్సిన కామపిచాచి ఇన్నాళ్ళకు దొరికిందిరా. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. వద్దు, నన్నేం చెయ్యదు, నీకు దండం పెడతా. ఈ అమావాస్య వరకే నాకు టైం ఉంది, తర్వాత నేనే వెళ్ళిపోతా. ఇప్పుడే వెళ్ళిపోవాలి. వెళతావా, పంపించమంటావా? మాంత్రికుడు. సరే, నేను వెళ్ళిపోతా. సార్ సార్ సూపర్ సార్. ప్రతిసారి డోర్ గట్టిగా పడుతుంది. మనం మాంత్రికుడు దెబ్బ లాంటిది రాది. సార్ మీరు సూపర్ సార్, చెమటలు పట్టించారు సార్, భయపడిపోయింది సార్. సార్ మీ మొలతాడికి ఎన్ని తాయితలు ఉన్నాయండి సార్? అదొక పెద్ద రహస్యం, మీకు చెప్పకూడదురా. సార్ ఇక మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? అది కూడా చెప్పలేరా సార్కి? దాన్ని పట్టుకుని పిండి పిప్పు చేసి నరకం టేస్ట్ చూపించి వదిలేస్తారు సార్, అంతేగా సార్?
అవునరా నా నల్ల వంకాయ. ఓ దాని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే ఉంటా సార్. దేవుడా నువ్వే దేవుడు. రండ్రా. రే ఆగండి రా, పవన్ కళ్యాణ్ మనం కూడా లాస్ట్ పని చేద్దాం రా. నేను చాలా హ్యాపీగా ఉన్నారా. ఒసేయ్, నీ ఇంటి బయటకు వెళ్తున్నామే, దమ్ముంటే ఆపే. నన్ను ఒక వైపే చూసావు, రెండో వైపు మాంత్రికుని చూడే. దీనికి ఇంకా దోలు తీయట్లేదురా. మన మాంత్రికుడు రౌండ్ వేసుకుంటే బాగా సరిపోద్ది దీనికి. దీంతో బాగా తీర్చేస్తాడు మాంత్రికుడు. ఎరా వచ్చిన తీర్చేస్తాడు దీనికి బాగా. అంతే కదా సార్.